హలో హాయ్ గాయస్, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. టుడే స్పెషల్ చికెన్ కర్రీ. మరి మీరు కూడా చూసండి ఫ్రెండ్స్. మరి చికెన్ కర్రీ గ్రేవీగా జ్యూసీగా కావాలంటే మనం ముందుగా పేస్ట్లు అయితే సిద్ధం చేసుకోవాలి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ధనియా జీరా వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో టమాటాసు ఆనియన్స్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. నేను 2 పచ్చిమిర్చి కూడా వేసాను. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మనము ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా అప్పుడైనా మనం ఆ పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చు అనమాట. నచ్చితే నేనైతే వేసుకున్నాను 2. నెక్స్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీరా వేసుకోవాలన్నమాట. జీరా వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకున్నాక ఆనియన్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది జీరా ఫ్రై అవుతుంది కదా, ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా కారం సాల్ట్ పెట్టుకొని మనం చికెన్కి పట్టించి అలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా అప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే చికెన్ వేసాం కదా, ఇలా కూడా చేయొచ్చు అనమాట. చికెన్ వేసుకొని ఈ వాటర్ వస్తుంది కదా కొంచెం మగ్గిని ఇచ్చాక మనం అప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ కడిగాం కదా, చికెన్ క్లీన్ చేసుకొని వేసాం కదా, ఆ వాటర్ అనేది ఇప్పుడు వస్తుంది కదా, వాటితోనే ఆల్రెడీ చికెన్ అనేది హాఫ్ బాయిల్ అయితే అయిపోతుంది. అప్పుడు మనము ముందుగా సిద్ధం చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సాల్ట్ కారము మసాలా వేసుకొని అది కొంచెం కలిపి మగ్గనియ్యాలన్నమాట. అప్పుడు కొంచెం ఈ చికెన్ ముక్కలు అనేవి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కారం సాల్ట్ అవి బాగా పట్టి కొంచెం ఫ్రై అయితే ముక్క అనేది బాగుంటుంది, ఆ పచ్చిదనం అనేది పోతుంది. అప్పుడు టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలన్నమాట, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, కొంచెం టేస్ట్ అనేది మళ్ళీ వేరేలా ఉంటుంది అనమాట. అందుకోసం ముక్క బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి, లేదంటే లోపల చికెన్ లోపల స్పాంజ్ రబ్బర్ ముక్కలా ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ముందు బాగా చికెన్ ముక్క అనేది ఫ్రై అయితే అప్పుడు ఫైనల్గా టమాటా అనేది వేసుకోవాలి. అప్పుడు మరి కొంచెం మగ్గనిచ్చాక కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళు చేశారనమాట. ఆ రోజు సండే పిల్లలు నేను వెళ్ళామన్నమాట. చికెన్ కర్రీ, బిర్యానీ, చేపల పులుసు, ఇంకా కేకు ఇవన్నీ ఒకే రోజు చేశారనమాట. మా ఫ్రెండ్ చేస్తే అలా ఎలా యూట్యూబ్లో పెడతారు కదా, వీడియోస్ తీయండి అనుకుని అంటే నేను అలా తీసుకున్నాను అనమాట. జస్ట్ గరిటె పెట్టి నేను పోజులు ఇస్తున్నాను. ఆల్రెడీ అయితే ఆవిడ అన్నీ చేస్తారనమాట ఆమె స్టైల్లో. ఆవిడ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు కదా, ఒక్కొక్క రకంగా అంటే మనం వేసే ఐటమ్స్ అయితే అవి అని వెనక ముందు అవుతుంటాయి అనమాట. అవి అనమాట ఆవిడ ఫోటోలు తీద్దామంటే ఇంకా ఆవిడకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, ఎందుకంటే పబ్లిక్లో మనం పెడతాం కదా, అందరికి ఇష్టం ఉండదు కదా. అలాగే నేను కూడా ఏం బలవంతం చేయలేదండి, ఓన్లీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అలాగని నేనేం తెలియకుండా కూడా మరి తీయలేదు, ఇంకా వద్దు అన్నారు కదా, ఇంకా అందుకోసం అనమాట. అందరికి ఇష్టం ఉండదు కదా, ఒకరికి ఇష్టం ఉంటుంది ఒకరికి ఇష్టం ఉండదు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా కలిపి మూత పెట్టుకుంటే బిర్యానీ అయితే అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది చికెన్ బిర్యానీ. నెక్స్ట్ చికెన్ ఫ్రై, ఆల్రెడీ చేపల ఇగురులా చేశారు కదా, అందుకోసమని చికెన్ ఫ్రైలా చేశారనమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా బిర్యానీ చేశారు కాబట్టి కచంబర్ కూడా చేశారంటే పెరుగు చట్నీ చేశారు. ఇంకా కేక్ కూడా చేశారు, కానీ వీడియోలో అంత ఎక్కువ అవుతుందని ఇంకా నేనైతే కేక్ ఇందులో పెట్టలేదు. మరి ఇప్పుడైతే టేస్టింగ్ టైం. మేమైతే లంచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా నోరూరించే చేపల పులుసు, చికెన్ కర్రీ, బిర్యానీ మా కోసం చేసినందుకు స్వాతి గారికి థ్యాంక్స్ చెప్పేద్దామా? థ్యాంక్ యూ స్వాతి గారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.